మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి కాకినాడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగ గీతా విశ్వనాథ్ గారితో ఉన్నాము. మేడం నమస్తే అండి. ముందుగా సుమన్ టీవీ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. పిఠాపురం సీటు మీకు కేటాయించిన పట్ల ఏ విధంగా స్పందిస్తారు? రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కొన్ని రోజులు కొత్తగా పద్మనాభం గారు అన్నారు, కొన్ని రోజులు ఆయన అన్నారు, కొన్ని రోజులు ఇలా రకరకాల డిస్కషన్స్ వచ్చాయి. ఫైనల్ గా అధిష్టానం మీకు టికెట్ కేటాయించిన పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? హృదయపూర్వకంగా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ కేడర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళంటూ ఉంటారు. మేము అందరం కలిసి ప్రజల్లో వెళ్తాం. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు వారికి ఆల్రెడీ తెలుసున్నాయి. జగన్ గారి మీద జనానికి చాలా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. చేసి చూపించారు పనులన్నీ కూడా. వాళ్ళ ఇంటి దగ్గరికే అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయో చేసి చూపించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నేను తప్పకుండా గతంలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. మళ్ళీ ఒక మహిళగా నాకు ఈ నియోజకవర్గంలో పిఠాపురం పుణ్యక్షేత్రం, అదేవిధంగా పిఠాపురం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మళ్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా మా కేడర్ అందరి సహకారంతో, ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతో ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలు తప్పకుండా మమ్మల్ని దీవిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం. అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు అపోనెంట్ గా పోటీ చేస్తారనేది మొన్న ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు అభ్యర్థిగా పోటీ చేయడం, మీకు జనసేన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? సాధారణంగా 175 నియోజకవర్గాల్లో 23 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యర్థులు ఉంటారు. మేము మాకు వాళ్ళు ప్రత్యర్థి, వాళ్ళకి మేము ప్రత్యర్థి. కాబట్టి కంపల్సరీగా పార్టీలకి ఏ పార్టీలకి ఆయా అభ్యర్థులు ఉంటారు. కాబట్టి అలాగే నేను భావిస్తాను. అన్ని ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించవచ్చు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ అభ్యర్థిగా మేమంతా కూడా ఉన్నాం. తప్పకుండా మా విశ్వాసం అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా జనం మద్దతు మాకుంటుందని విశ్వాసం ఉంది. మా కేడర్ అంతా కూడా ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మా ఒక్క అభ్యర్థులతో ప్రజలు మమ్మల్ని దీవిస్తారు. విజయం తథ్యమనే మా నమ్మకం మాకు. రైట్. ఇప్పుడు మీ కార్యకర్తలు గీత గారిని మాకు జనం ఇచ్చిన నేత గీత గారు, జగన్ గారు పంపిన నేత గీత గారు, మేము మా నియోజకవర్గం తరఫు నుంచి మీకు కోరుకున్నాం గీత గారికి ఇవ్వాలని, మేము 50,000 పైన మెజారిటీతో మీరు గెలిపించుకుంటాం అంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతవరకు మెజారిటీతో గెలవచ్చని మీరు విశ్వసిస్తున్నారు? మెజారిటీ ఇచ్చేసేది మేము, మెజారిటీ ఇచ్చేది ప్రజలు, గెలుపునిచ్చేది ప్రజలు. ఎప్పుడు కూడా ప్రజలు గెలిపిస్తూ ఉంటారు. ఎవరైనా ఓడించడం అనేది ప్రజలు ఎప్పుడు చేయరు. ఉన్న అభ్యర్థుల్లో ఎవరైతే మాకు పనిచేస్తారు, ఎవరైతే మాకు దగ్గరగా ఉంటారు, ఎవరైతే మా మాట వింటారు, ఎవరైతే పని బాగా చేస్తారని నిర్ణయించుకుంటారు. కాబట్టి మేము అన్ని చేయగలమనే నమ్మకం, విశ్వాసం. అంతేకాదు ఈ పిఠాపురం నియోజకవర్గానికి నేను చాలా కాలం నుంచి అనుభవం ఉంది. నాకు ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మరి పిఠాపురం ఆడబడిచే అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో పార్లమెంట్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా పార్లమెంట్ లో అందరూ కూడా పలకరించేది నన్ను ఎంపీగా కాదు, పిఠాపురం నుంచి వచ్చిన ఆడపడుచుగానే పిలిచే అలవాటు అందరికీ ఉంది. కాబట్టి పిఠాపురం ఆడపడుచుగా, పిఠాపురం యొక్క కుటుంబాల్లో ఒక సభ్యురాలుగా నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా నన్ను తప్పకుండా ముందుకు నడిపిస్తారు, వారి ఆశీర్వాదం నాకు ఇస్తారు. తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనే విశ్వాసం నాకు. మీ ప్రచారానికి కొత్తగడ పద్మనాభం గారు వచ్చి చేసే అవకాశాలు ఉన్నాయి అని పార్టీ ఇప్పుడు ఎవరు ఈ రోజు క్యాండిడేట్స్ ని నిర్ణయించడం జరిగింది. మేము మా క్యాడర్ వర్గం కూడా ఇప్పుడిప్పుడే అందరూ ఒక్కొక్కరు కలుస్తున్నాం. ఏ గ్రామంలో ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఏ సచివాలయం వారిగా ఎట్లా చేయాలి, ఇవన్నీ మేము ప్లాన్ చేసుకుంటాం. ప్రచారం అంతా ఒట్టెత్తు పార్టీ యొక్క వర్గీకరణ చేసుకుని అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. పైనుంచి ఎవరు రావాలి, ఎవరు ప్రచారం చేయాలి, ఎవరు ఏ పాత్ర పోషించాలనేది హైకమాండ్ నిర్ణయిస్తారు. అక్కడి నుంచి అబ్జర్వర్స్ పంపిస్తారు, అక్కడి నుంచి స్పీకర్స్ పంపిస్తారు. ఎవరు ఏ నియోజకవర్గానికి వెళ్లి ఏ వర్కౌట్ చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తారు. ఫైనల్ గా చెప్పండి, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లతో గెలుస్తుందని మీరు ఆశిస్తున్నారు? అత్యధిక సీట్లు మొట్టమొదటిగా చెప్పాలంటే మళ్లీ 24లో ప్రభుత్వాన్ని స్థాపించేది వైఎస్ఆర్సీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తథ్యం.
రెండవది సీట్లు అనేది మా లక్ష్యం, మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 175 ఎందుకు వైనాట్ 175 అంటే తప్పకుండా ఏమో రికార్డు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ గిన్నీస్ ఒక వరల్డ్ రికార్డ్ లో మనం ఎక్కొచ్చు. ఎందుకంటే అంత ఈ రోజు మీరు సీట్లు ప్రకటించిన సీట్లు చూడండి, ఏ విధంగా సామాజిక న్యాయం వైపు జగన్ గారు నడిపించారో మాట కాదు చేతల్లో చేసి చూపించే విధంగా సీట్ల యొక్క సెలక్షన్, క్యాండిడేట్స్ సెలక్షన్ కూడా ఉంది. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి కావచ్చు, ఏ సంక్షేమం కావచ్చు, అన్ని కాదు. ఎప్పుడు అన్ని చాలా మంది ప్రతిపక్షాలు ఏం ఇస్తారంటే ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. ఒకవేళ నిజంగా అభివృద్ధాలు చేసేసి ఉంటే రెండో పార్టీ ఎందుకు పోటీకి వస్తుంది? ఇదంతా ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. ఇది ప్రతి గవర్నమెంట్ లో వేస్తుంటాం, మళ్ళీ వస్తుంటాం, మళ్ళీ చేస్తుంటాం, అన్ని కూడా చేస్తున్నారు. బట్ గుడ్ గవర్నెన్స్ ఎవరు ఇస్తారనేది ముఖ్యం. ప్రజల్ని, పేదల్ని ఎవరు గుర్తిస్తారనేది ముఖ్యం. ప్రజలకి ఎవరికి గౌరవిస్తారనేది ముఖ్యం. ఎస్, తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజల్ని గౌరవించింది, పేదవాడిని గౌరవించింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ పథకాలు ఇచ్చిన పార్టీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ. ఇది మేం కాదు గుర్తించింది, జనం గుర్తించారు. రేపు మీరు ప్రచారం చేస్తాము చాలానే ఉండొచ్చు. ఎందుకంటే మేబీ పిఠాపురం స్పెషల్ కావచ్చు ప్రచారంలో, బట్ ప్రచారంలో స్పెషల్ కావచ్చు కానీ రిజల్ట్ లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీగా వస్తుంది. పిఠాపురంలో విజయం నాదే. నేను పిఠాపురం ప్రజల ఆడపడిచిని, కాకినాడ ఎంపీని కాదు. నేను పిఠాపురం ప్రజల మనసులోంచి ఉన్న వ్యక్తిని, కింద స్థాయి నుంచి పిఠాపురంలో ప్రతి కార్యకర్తని, ప్రతి వ్యక్తిని కూడా నాకు పరిచయం ఉంది. నేను ప్రతి వ్యక్తిని కలుసుకుని వాళ్ళకి ఎంతో కొంత నా తరపున సాయం చేశాను. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా వైఎస్ఆర్ కార్యకర్తలు, పిఠాపురం ప్రజలు ఇస్తారని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీ కెమెరామన్ సాయితో శ్రీనివాస్. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కార్యాలయం దగ్గర ఉన్నాము. గత కొద్దిసేపటి క్రితమే పిఠాపురం నుంచి వంగా గీత విశ్వనాథ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పార్టీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే, దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ ఆనందాన్ని ఒకసారి మీ మాటలో తెలియదు. 2 నెలల క్రితమే మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారండి. జగన్ గారు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా గీత గారికి సీట్ ఇచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అవనివ్వండి, చంద్రబాబు అవనివ్వండి, ఆఖరికి లోకేష్ అవనివ్వండి, ఎవరన్నా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆవిడ ఒక ఆడపడుచు. ఆవిడికి ఖచ్చితంగా గెలిపించుకుని మేము ఈ సీటు జగన్ గారికి గిఫ్ట్ గా ఇస్తాం. అయితే పిఠాపురానికి సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని 1,00,000 మెజారిటీకి తగ్గకుండా మేము గెలిపించుకుంటామంటున్నారు. మీరు దీనికి గీత గారి గెలుపు కోసం మీరు ఏ విధంగా వ్యూహాలు పొందుతున్నారు? మీ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. చెప్పాం కదండి, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, లోకేష్ అయినా మాకు ఎవరైనా ఒకటే అండి. ఇక్కడ మాత్రం గీత గారిదే విజయం సాధిస్తామండి. ఇంచుమించు 50,000 మెజార్టీతో అమ్మవారిని గెలిపించుకుంటామండి. గీత గారు, ముద్రగడ పద్మనాభం గారు గత కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి సపోర్ట్ గీత గారికి ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? అది జగన్ గారు అధిష్టానం ఏది చెప్తే అది చేస్తారండి. అంతవరకు మనకు తెలియదు. ఇక్కడ మాత్రం గీత గారిని మాత్రం గెలిపించుకుంటామండి. రైట్. ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, లోకేష్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎవరు వచ్చినా గీత గారి గెలుపుని ఎవరు ఆపలేరు. గీత గారి గెలుపు అనేది అవసరం అని చెప్పి ఇక్కడ కార్యకర్తలు తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా పిఠాపురం నుంచి వంగా గీతా విశ్వనాథ్ గారి గెలుపు చాలా 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 సునాయాసంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. సుమన్ టీవీ పిఠాపురం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.